వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపాటు. అవుట్డేటెడ్ లీడర్లను చేర్చుకున్న వారికి ఓటమి తప్పదని ఎద్దేవా. సికింద్రాబాద్ లో విషాదం. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన యువకుడు కరెంట్ షాక్ తో మృతి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మర్మాంగం కోసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. 230 కేజీల గంజాయి స్వాధీనం, 5గురు అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తో పేగుబంధం ఉందన్నారు. తెలంగాణపై ప్రతిపక్షాలది ఫేక్ ప్రేమని, కేసీఆర్ది ఫెవికల్ ప్రేమని అన్నారు. ఎన్నికలు రాగానే అధ్యక్షులను మార్చుతున్నారన్నారు. అవుట్డేటెడ్ లీడర్లను చేర్చుకున్న వారికి ఓటమి తప్పదని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో 600 పెన్షన్ ఇచ్చి ఇక్కడ ఫేక్ మాటలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలే తమకు హైకమాండ్ అన్నారు. అసలు 25,000 కోట్ల రూపాయల విలువైన కోచ్ ఫ్యాక్టరీనేమో గుజరాత్ దంతపోయారు, మనమేమో ఉత్తరేవుడి వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చిపోయింది. అదంతా 500 కోట్లు. 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని పార్లమెంట్ లో చట్టంలో చెప్తే కోచ్ ఫ్యాక్టరీ నుంచి మనకు మోసం చేసింది. మనకు లడ్డు దక్కాల్సిన చోట పిపర్మెంట్ ఇచ్చి సంకల్పం కోటారు. ఈ బీజేపీ నాయకులు, స్థానిక బీజేపీ నాయకులు, అయ్యా స్థానిక బీజేపీ నాయకులు కదా, ఇవాళ మీరు చేసిన తెలంగాణకు అన్యాయం. అడగండి కోచ్ ఫ్యాక్టరీ కోసం. గుజరాత్ ఇస్తారెట్లా, తెలంగాణ ఎట్లా? ఇవాళ దక్షిణ భారతదేశం మీద, తెలంగాణ మీద ఇవాళ బీజేపీ చిన్న చూపు చూస్తుంది, సవతి ప్రేమను ప్రదర్శిస్తా ఉంది. దక్షిణ భారతదేశం మీద ఇవాళ బీజేపీకి సవతి ప్రేమ. ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. దక్షిణ భారతదేశం మొత్తానికి ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. అటువంటి వాళ్ళ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉంటారు. ఏదో సహజంగా రొటీన్లు వచ్చే ఆర్థిక సంఘమో, జాతీయ రహదారులకు సహజంగా జరిగే కేటాయింపులకే బీజేపీ నాయకులు సంకల్పించుకుంటున్నారు. న్యాయంగా హక్కుగా రావాల్సి రాకపోతే దాని గురించి మాత్రం అడుగుతలేదు. బయ్యారం గురించి అడిగారు, కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగారు, గిరిజన యూనివర్సిటీ గురించి అడిగారు, 7 మండలాలు ఆంధ్రాలో అడిగారు. దేని గురించి కూడా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణకి ఏమన్నా కేంద్రం చేసిందంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు తప్ప మీరు చేసిందంటే ఏమి కూడా లేదనేటువంటిది ఇలా అందరికీ కూడా ప్రజలకు అర్థమవుతాము. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎంతసేపు వాళ్ళు ఢిల్లీలో అధికారం రావాలి, వాళ్ళు ఎంతసేపు ఢిల్లీకి గులాబీ చేసేటువంటి నాయకులు ఇక్కడ ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవం మనకు కావాలన్నా, ఈ ఢిల్లీకి గులాబీ చేసే నాయకత్వం కావాలన్నా, ఇక తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల హైకమాండ్ మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. మాకు మేము ఏమనుకుంటున్నాం, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది, తెలంగాణ ప్రజలే మా హైకమాండ్ అనుకుంటాం. కానీ కాంగ్రెస్ బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. మాకు ప్రజలే హైకమాండ్. కానీ మీ హైకమాండ్ ఢిల్లీలో బటన్ వదులుతుంటే మీరు యాక్షన్ చేస్తా ఉంటారు. ఢిల్లీకి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం లేదు. మన ఆత్మ గౌరవం మన తెలంగాణ ప్రజల చేతుల్లో ఉండాలి. తెలంగాణ జాతి గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకత్వం ఇలా కేసీఆర్ రూపంలో తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఇంకా ఉంటాయి. మరి ఇలా కార్యకర్తలు, మా సంఘానికి నియోజకవర్గ కార్యకర్తలు కూడా మనం చేసేది ఒకటే, మీరు గట్టిగా పనిచేయండి. మీకు ఏ ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి విద్యుత్ స్తంభానికి తగలడంతో షాక్ కొట్టింది. దీంతో ఆకాష్ సింగ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ సేల్స్ మ్యాన్ గా బేగం బజార్ లో పనిచేస్తున్నాడు. వర్షం కారణంగా కరెంట్ పోల్ కి పవర్ రావడంతో షాక్ తగిలి ఆకాష్ సింగ్ మృతి చెందాడు. గతంలో కూడా ఓ వ్యక్తి ఇదే కరెంట్ పోల్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు.
మానసిక సమస్యలతో సతమతమవుతున్న వైద్య విద్యార్థి మర్మాంగాలను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న దీక్షిత్ రెడ్డి అనే యువకుడు తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, 2 ఇన్నోవాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా బాలానగర్ జోన్లో ఈ డ్రగ్స్ సరఫరా మీద వీటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఎస్ఓటీ మాదాపూర్ అడిషనల్ డీసీపీ శోభన్ గారు అదేవిధంగా శివప్రసాద్ ఆధ్వర్యంలో కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు నిన్న సాయంత్రం మనం కూకట్పల్లి వై జంక్షన్లో 230 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ 230 కేజీల గాంజా కూడా సుమారు 46 లక్షల వరకు ఉంటుంది. దీంతో పాటు 2 ఇన్నోవా వెహికల్స్ ప్లస్ 5 మొబైల్స్, ఒక 5 బిల్లు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో అల్లాముద్దీన్ అదేవిధంగా వాహిద్ అనేటటువంటి వాళ్ళు మెయిన్ గాంజా తరలిస్తున్నటువంటి వెహికల్లో ఉన్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వంశీ విజయ్ అనేటటువంటి వాళ్ళు ఆ మెయిన్ వెహికల్కి ఎస్కార్ట్ వెహికల్గా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళందరూ గాంజాని మనకి ఏపీలో ఉన్నటువంటి మారేడుమిల్లి ఏరియాలో ప్రొక్యూర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జహీరాబాద్ ఏరియాకి తరలిస్తున్నట్టు అక్కడి నుంచి వేరే చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తున్నట్టుంది. ఈ సోర్స్కి అదేవిధంగా రిసీవర్స్కి మీడియేటర్గా ఉన్నటువంటి అఖిల్ అనే అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటీ మాదాపూర్ సిబ్బందిని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూకట్పల్లి సిబ్బందిని సిపి గారు మేము ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా వినియోగించుకునేది ఏంటంటే ఈ డ్రగ్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును ఎవరు పాటు చేసుకోవద్దు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు మాకు ఇమీడియట్గా మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా తెలియజేయడం. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి నుండి గుర్రంకొండకు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. చౌడేపల్లి మండలం మడంవారిపల్లికి చెందిన మునిగంగులప్ప పక్క గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళను తీసుకుని గుర్రంకొండకు వెళుతుండగా ఈడిగపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమరావతి మృతి చెందగా స్కూటరిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను నగర డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిసిఎస్ ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు. అనంతపురంలోని చంద్ర హాస్పిటల్ సమీపంలో వాకింగ్ చేస్తున్న వృద్ధురాలు సుగుణమ్మ మెడలో నుంచి బంగారు గొలుసును యువకుడు మాటల్లో పెట్టి అపహరించుకుని వెళ్లాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీల్లో కనిపించిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని అనంతపురంలోని 5వ రోడ్డుకు చెందిన వడ్డే మంజుల రామకృష్ణగా గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరం అంగీకరించాడు. గుత్తి రోడ్డులోని ఓ షెడ్లో డిజిటల్ మెకానిక్గా పనిచేస్తున్న రామకృష్ణ అక్కడి ఆదాయం సరిపోక ఇబ్బందులు పడేవాడు. ఈ క్రమంలోనే కిడ్నీలు పాడైనట్లు వైద్యులు తెలపడంతో చికిత్సకు 2 లక్షల వరకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. చివరకు వడ్డీలు సైతం చెల్లించలేక సతమతం అవుతూ చైన్ స్నాచింగ్ చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే సుగుణమ్మను మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించుకెళ్లినట్లు వివరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం 3 టౌన్ పిఎస్లో నిన్నటి దినము అనగా 8వ తేదీ సుమారు ఉదయం 7 గంటల ప్రాంతంలో చంద్ర హాస్పిటల్ వెనకన రాజహంస కింగ్డమ్ దగ్గర ఒక లేడీ సుమారుగా 60 సంవత్సరాలున్న ఒక లేడీ నడిచిపోతూ ఉంటే ఒక వ్యక్తి ఆమె మెడలోంచి చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఇతని పేరు వడ్డే మంజుల రామకృష్ణ. ఇతను 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో 5th రోడ్లో ఉంటాడు. గతంలో డీజిల్ మెకానిక్ కూడా పనిచేసేవాడు. ఇతను చైన్ లాక్కొని వెళ్ళిన 2 గంటల వ్యవధిలోనే మన వాళ్ళు స్పందించి ఆ 3 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది అంటే మన క్రైమ్ సిబ్బంది శ్రీధరు, తర్వాత వాళ్ళ స్టేషన్ సిబ్బంది లోకనాథ్ చౌదరి, క్రైమ్ పిఎస్ వీళ్ళంతా స్పందించి నడివంకలో అతన్ని పట్టుకొని ఆ చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క క్రైమ్ సిబ్బంది అంటే మన సిసిఎస్ డిఎస్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి క్రైమ్ సిబ్బంది 2 గంటల వ్యవధిలోనే రికవర్ చేయడం జరిగింది. అతని నుండి ఆ చైన్ కూడా సుమారు 1 తులం ఉంటుంది, అది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిసిఎస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది శ్రీధర్ పని, రాజశేఖర్, తర్వాత లోక్నాథ్ చౌదరి, అనిల్ ప్రసాద్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరు నగరంలో అంగన్వాడీలు కదం తొక్కారు. ఏళ్ల తరబడి అంగన్వాడీ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ భద్రత లేదని, జీవితాల్లో ఎదుగు బొదుగు లేదని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని మల్పేటలోని హైకోర్టు న్యాయమూర్తి రాపోలు భాస్కర్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాది ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపూరి సుభాష్ రెడ్డి వ్యక్తిని బలవంతంగా గుంజుకుని తీసుకెళ్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయవాది ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లడం వివాదం రేపింది. గూడూరులో ఉన్న 5 ఎకరాల ఎన్ఆర్ఐకి చెందిన భూమిని స్థానిక రియల్టర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కొనేందుకు కుట్ర పన్నారని సమాచారం. పలుమార్లు పిఎస్కు పిలిపించి ఎన్ఆర్ఐకి బెదిరింపులకు గురి చేసినా కూడా ఆ తర్వాత రియల్టర్లు ఫిర్యాదు మేరకు ఎన్ఆర్ఐపై 120B, 116, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గూడూరు పోలీసులు 41 CRPC నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసేందుకు న్యాయవాది ఇంటిపై దాడి చేశారు. ఎన్ఆర్ఐని గుంజుకుపోతున్న పోలీసులను న్యాయవాది భాస్కర్ తోటి న్యాయవాదులతో కలిసి ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటనపై హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది వెల్లడించారు. సార్ మీకు ఇష్టం వచ్చింది చేయండి, కానీ మీరు అడ్వకేట్ ఆఫీసర్కి వెళ్ళి మీరు ఎక్కింది ఈజ్ ఇన్ మై ఆఫీస్. మీరు వరంగల్ పోలీస్ అయితే కానివ్వండి, ఏ పోలీస్ అయినా కానివ్వండి. సార్ చేయండి, తప్పేం లేదు, కానీ ఈజ్ ఇన్ మై ఆఫీస్. నా ప్రిమైసర్కి వెళ్ళిపోయినాక పట్టుకోండి. ఏదో రకంగా నా క్లయింట్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక పథకం వేసి స్థానిక మహబూబాబాద్ జిల్లా గూడూరుకు సంబంధించినటువంటి ఎస్ఐ రాణా ప్రతాప్ సింగ్ ఆయన మా క్లయింట్ వాళ్ళ అపోనెంట్స్ తోటి కుమ్మక్కై ఒక అక్రమంగా
మా క్లయింట్ ఆయన వ్యతిరేకమైనటువంటి రవీంద్ర రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా ఒక కేసు నెంబర్ 105 క్రైమ్ నెంబర్ 105/2023. దాని తర్వాత ఏంటంటే 120B 116 109 అనేటటువంటి 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. కేసు నమోదు చేసి నిన్ననే కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆ విషయం నా క్లయింట్కి తెలియదు. నా క్లయింట్ ఆ కాశీరామ్ అనేటటువంటి ఆ సిఐ మీద కేసులు వేయడం కోసం నా ఆఫీస్కి వస్తే ఆయనకు సంబంధించినటువంటి కేసులన్నీ తయారు చేస్తున్నాం మా ఆఫీస్లో. అయితే మహబూబాబాద్ జిల్లా గూడూరుకు సంబంధించినటువంటి ఎస్ఐ రాణా ప్రతాప్ సింగ్ మరి కొంతమందిని పోలీసు వాళ్ళని వేసుకొని చక్కగా నా పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండా నా ఆఫీసులకు ట్రెస్ పాస్ అయ్యింది. ట్రెస్ పాస్ అయ్యి ఆ ట్రెస్ పాస్ కావడమే కాకుండా నా ఆఫీసులో ఉన్నటువంటి నా క్లయింట్లని సుభాష్ రెడ్డి అతనికి సంబంధించినటువంటి వ్యక్తిని రాజేష్ని ఇద్దరిని పుంజుకొని పోతా ఉండు. ఇది పద్ధతి కాదు, అట్లా అరెస్ట్ చేయకూడదు. ఒక అడ్వకేట్ ఆఫీసులో క్లయింట్ని అరెస్ట్ చేసేటటువంటి అధికారం నీకు లేదు. నువ్వు సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలోగా అని నేను చెప్పిన. వినకపోగా వాళ్ళందరూ కలిసి మా ఆఫీస్ మీద దాడి చేయడం అనేది జరిగింది. నేను నచ్చ చెప్పిన, మీరు పోలీసులు తొందరపడుతుర్రు, ఇబ్బందులు పడతారు, మీరు ఇది మంచిది కాదు. ఒక అడ్వకేట్ ఆఫీస్ మీదకి ఆఫీసులోకి ట్రెస్ పాస్ నా పర్మిషన్ లేకుండా నా ఆఫీసులోకి రావద్దు, సరే మంచి వచ్చాడు వచ్చినావు, ఇట్లా ఇది పద్ధతి కాదంటే వాళ్ళందరూ కూడా రకరకాలుగా రిటర్న్ చేయడం బెదిరించి వెళ్ళిపోయింది. పైగా పోయి ఏంటంటే మేమే నా ఆఫీసులకు వచ్చి నా ఆఫీసులకు ట్రెస్ పాస్ అయ్యి బెయిలబుల్ అఫెన్సెస్ అన్నీ కూడా బిలో 7 years పంచబుల్ అఫెన్స్లలో పోలీసులకు అరెస్ట్ చేసేటటువంటి అధికారం లేదు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ విధించగలిగేటటువంటి కేసులు. నిన్న కేసు అయింది, అప్పుడే వచ్చి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి అతను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అడ్వకేట్ల ఆఫీసులలో ఉండేటటువంటి నేరస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఎవరైనా దాస్తేనేమో అది నేరం అయితే. నేను బీయింగ్ అన్ అడ్వకేట్, అతను నా ఆఫీసులో ఉంటాడు, నా ఆఫీసులోకి వెళ్ళి పోయిన తర్వాత అరెస్ట్ చేసుకోండి, ఇది పద్ధతి కాదంటే రకరకాలుగా దుర్భాషలు ఆడేటటువంటి పద్ధతి, మీ మీద మేము కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పద్ధతి, వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు కొడవలూరు మండలంలోని ఎమ్మెల్యే పర్యటించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రసన్న డిమాండ్ చేశారు. కరెక్ట్ కాదు, ఇదంతా నమ్మే పరిస్థితి లేదు. కావాలని నువ్వు వాలంటీర్స్ మీద ప్రచారం చేయడం తప్పించి ఇంకొకటి కాదు. అంటే మా వాలంటీర్స్ వ్యవస్థతో, సచివాలయ వ్యవస్థతో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిపోతుంది అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్రంలో. ఇది చూసి ఓర్చుకోలేక ఈరోజు మా వాలంటీర్స్ మీద ఇంత పెద్ద నెపం వేశావు. ముందు నీ బ్రతికేందో చూసుకో. నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఉండవో, ఆ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది బిడ్డలను కనుండావో ఒక్కసారి నీ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకో పవన్ కళ్యాణ్. నువ్వేంది మా వాలంటీర్స్ గురించి మాట్లాడేది? నీకు కూడా బిడ్డలతో సమానం కదా. వాలంటీర్స్ పసిబిడ్డలు, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి చూడు, వాలంటీర్స్ వ్యవస్థని ప్రజలు ఏ విధంగా పొగడుతున్నారో, బ్రహ్మాండంగా అభినందిస్తున్నారు. నీ బ్రతుకేంది, నువ్వేంది? నువ్వు చెడబుట్టావు ఆ కుటుంబంలో. ఎక్కడా కూడా చెప్తాం మేము, చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి. ఎంతో మంది త్యాగాల ఫలితమే దేశంలోని స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు నాయకత్వంలో అల్లూరి సీతారామరాజు 125వ శత జయంతి ముగింపు ఉత్సవాలు ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీతారామరాజు, అంబేద్కర్, పూలే వంటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి చెప్పడానికి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు చేయడం అభినందనీయమని అన్నారు. నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని ఒక శాసన సభ్యుడిగా. ఎందుకంటే ఆ రోజు 2014, 2019 ఆ రోజు 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ప్రపంచ మేధావి, మన భారత జాతి ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతోత్సవాలను కూడా పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా అత్యంత అద్భుతంగా, ఘనంగా ఆ రోజు మనం నిర్వహించాం. విప్లవ వీరులంటే అత్యంత గౌరవం ఉండేది. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే మనస్తత్వం మాకు లేదు. అట్లాగే మంచి జరిగితే రాజకీయాలకి అతీతంగా కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. మీకు ఎంత అదృష్టం అంటే
అద్భుతమైన ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు. ఇందాక చెప్తున్నారు 18,000 మెజారిటీ అని. నేను ఒక్కటే గ్యారంటీ ఇస్తున్నాను, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిలో అత్యంత మెజారిటీ వచ్చే వ్యక్తుల్లో ఆయన ఒకరు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అరే శ్మశానం దగ్గర పడుకోవడం ఏంటి? లేకపోతే రోజు ఇంటింటికి వెళ్ళి పేపర్లు వేస్తున్నారంట. నాకు నమ్మబుద్ధి చేయడం లేదు. కానీ మా నియోజకవర్గ ప్రజలు సార్ మీరు కూడా కొంచెం ఫాలో అవ్వచ్చు కదా ఆయన అంటారు. నేను ఎట్లా ఫాలో అవుతాను? మా అన్ని కొండ ప్రాంతాలు. మన రాష్ట్రపతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపాటు. అవుట్డేటెడ్ లీడర్లను చేర్చుకున్న వారికి ఓటమి తప్పదని ఎద్దేవా. సికింద్రాబాద్ లో విషాదం. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన యువకుడు కరెంట్ షాక్ తో మృతి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మర్మాంగం కోసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. 230 కేజీల గంజాయి స్వాధీనం, 5గురు అరెస్ట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.